రూపాయలు కనపడరా నీకు బాలేవాడివే నువ్వు రాముకి గాఢ నిద్ర కలగజేసి కష్టపడుతుంది కాసేపు అయిపోయి ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేసి పెళ్లి కూతురు ఆయన అలాగే అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటముకల్లో దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసిన దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీ? పురుషుని యొక్క పక్కటెముకల్లోంచి వచ్చింది. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని మంటిలోంచి వచ్చాడు. ఆదాము మన్నే, కాని స్త్రీ ఆదాము ప్రకటెముక. ఆదాము మన్నే, కాని స్త్రీ ఎముక. ఎముక ఏది గట్టిగా ఉంటుంది? ఎముక గట్టిగా ఉంటుంది. ఆడాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కరగరు వాళ్ళు చెప్పిన మాట అలా కానీ మన మాట వినరు. మేము చదువుకునేటప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ గారు పెళ్లిళ్ళు అయితే ఎదురుకుండా కూర్చుని మేము అనుకున్నానంటే ఈ వారితో ఇది స్వాతంత్రం పోయిందిరానికి. స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏమొస్తుంది? కొత్త బాధ్యతలు వస్తాయి ఈయనకి. భార్య అనే వ్యక్తి జీవితంలో ప్రవేశించేటప్పటికి కొత్త బాధ్యతలు. ఏంటి ఆ కొత్త బాధ్యతలు? సంసారాన్ని ఎలా కొత్త బాధ్యతలు వస్తాయి. సాయంత్రం మల్లెపూలు తేవటం, అప్పుడప్పుడు స్వీట్లు తేవటం, కావలసినవి తేవటం, బయటికి షికారుకి వెళ్ళటం, ఇలా జరుగుతూ ఉండదు. కొద్ది రోజులు పోయిన తర్వాత మల్లెపూలు మాట మర్చిపోతాడు. పిల్లల మాట స్వీట్ల మాట మర్చిపోతాడు. ఇంటికి రాగానే వారు రెడీ. పెళ్ళైన కొత్తలో అయితే మంచి మల్లెపూలు ఇచ్చేవాడు. ఇప్పుడు మల్లెపూలు కూడా వారు రెడీ. ఇది మనశ్శాంతి. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పక్కటెముకలు జాగ్రత్త మగవాడు. పక్కటెముకలు జాగ్రత్త, చాలా జాగ్రత్త, గుచ్చుకుంటా ఉండదు అన్నమాట అప్పుడప్పుడు. కానీ స్త్రీని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే సాటి అయిన సహాయం కొరకు తయారు చేశాడు. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుని యొక్క ఎముకలోంచి వచ్చింది. పురుషుల్లో ఒక భాగము. ఇంకో విషయం, స్త్రీని ఎప్పుడు ఎడం చేతి పక్కనే కూర్చోబెడతారు కదా, అవునా? ఎడం చేతి పక్కనే కూర్చోబెడతారు స్త్రీని. ఎప్పుడు ఎందుకు కూర్చోబెడతారో మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? కొంతమంది అడిగితే ఏమంటారంటే పురుష అంటే పనికిరాంది, ఎక్కడికెక్కడికి వచ్చి దిగుతారు కాబట్టి స్త్రీకి వాల్యూ లేదు కాబట్టి ఈ పక్కనే కూర్చోవాలని అంటారు. మీరు విన్నారా లేదు ఎక్కడన్నా? మరి స్త్రీని ఎడం చేతి వైపు ఎందుకు కూర్చోబెడతారు? ఎడం చేతి వైపు ఎందుకు కూర్చోబెడతారంటే ఎడమ భాగమును గుండె ఉంటుంది. ఈ గుండె మానవుని శరీరం పనిచేయడానికి, మానవ శరీరానికి రక్తాన్ని అందించడానికి, మానవుడు బ్రతుకుండాలంటే ఈ గుండె అవసరం. అలాగే పురుషుడు యొక్క జీవితంలో పురుషుడు చేసే ప్రతి పనిలో స్త్రీ గుండెకాయలాగా ఉండాలి కానీ గుండె నొప్పి తెప్పించే పనులు. అందుకనే స్త్రీని ఎప్పుడు ఎడం పక్కనే ఉంచుతారు. మీరు ఏ దేవుడినైనా చూసుకోండి, లేకపోతే ఏ పురుషునైనా చూసుకోండి, ఏ ఫోటోలైనా చూసుకోండి, స్త్రీ ఎప్పుడు ఎడం పక్కనే ఉంటది. అంటే పురుషునికి ఒక గుండెకాయలాగా ఉండాలి.
భారత ఇతిహాసాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. స్త్రీ అంట కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా దరిత్రి అనే మాటలు చెప్పాడు. అంటే కార్యేషు దాసి, పురుషుడు పనిచేసేటప్పుడు ఒక దాసిలాగా పనిచేయాలట. అంతేగాని నేను యజమానురాల్ని, నువ్వు పని చేయాలి, నువ్వు తేకపోతే అలాగా. కొంతమంది ఉంటారండి, తెత్తే వండుతా సత్తే ముండా మోతా అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఉన్నారు ఈ రోజుకి. కానీ అలా ఉండొద్దని చెప్తుంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండాలి. అదే కొన్ని గ్రంథాలు చెప్తుంది. కార్యేషు దాసి, పురుషుడు పనిచేసేటప్పుడు నువ్వు దాసిలాగా ఉండాలి. కరణేషు మంత్రి, కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఒక మంత్రిలాగా సలహా ఇవ్వాలి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అయిన దానికి కాని దానికి మగవాళ్ళని కంట్రోల్ చేస్తా ఉంటారు. రిమోట్ కంట్రోల్, రిమోట్ కార్ అంటే చూసారా, అది నొక్కితేనే కోర తిరుగుతూ ఉంటుంది. అలాగా రిమోట్ లాగా పనిచేయాలని చూపిస్తా ఉంటారు కొంతమంది. భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగా ఆదరించాలంట. మనకు సామెత ఉంది కదా, తల్లి కడుపు చూస్తే తల్లని జేబు చూద్దంట. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే, భోజ్యేషు మాత నువ్వు అన్నం పెట్టేటప్పుడు తల్లిని గుర్తు చేయాలి, అంతేగాని తలనొప్పులు గుర్తు చేయకూడదు. క్షమయా దరిత్రి, నువ్వు ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భూమాతలాగా నువ్వు భర్తని భరించాలి. భర్త తప్పు చేసినా లేదా భర్త ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది, నీ వల్లే వచ్చింది కాబట్టి దీనికి నువ్వే కారణం అని నువ్వు కూడా రాయకూడదు భర్త మీద. క్షమయా దరిత్రి, భూమిజోన్ని ఎంతమంది భరిస్తుందండి? మనల్ని భరిస్తుంది, బిల్డింగ్లు భరిస్తుంది, వాహనాలను భరిస్తుంది, చెట్లని, సేవల్ని, పొట్లని, పనికిమాలన్నీ, పనికిమాలిన వస్తువులు కూడా భూమి భరిస్తుంది. స్త్రీ కూడా అలాగే క్షమయా దరిత్రి, క్షమించటంలో లేదా భరించటంలో భూదేవిని పోలిన సహనాన్ని కలిగి ఉండాలని కొన్ని గ్రంథాలు ఘోషిస్తా ఉన్నాయి. దేవుడు కూడా స్త్రీని కూడా అందుకనే సృజించాడు. మానవుడికి సాటి అయిన సహాయంగా లేదా తన భర్తకి సాటి అయిన సహాయంగా ఉండాలని, తన సంసారాన్ని చరివింపుకోవాలని దేవుడు సృజించాడు. చూడండి, మీకు ఎడ్లబళ్ళు ఉన్నాయి కదా, ఎడ్లబళ్ళు తెలుసు కదా, ఎడ్లబళ్ళు తెలుసా మీకు అందరికీ? నాగలు దుంతారు కదా, నాగలికి 2 ఎడ్లు కడతారు కదా, 2 ఎడ్లు కడతారు కదా, 2 ఎడ్లకి పేర్లు ఉంటాయి కదా, అట్లకి పేర్లు ఉంటాయా? దాపడదే దాపడదాన్ని దాపడ పక్కే కట్టాలి, ఎలపడదాన్ని ఎలపడ పక్కే కట్టాలి, దాపడదాన్ని ఎలపడ పక్కన కట్టినాయి, ఎలపడదాన్ని దాపడ పక్కన కన్నా ఇది ఇడిదోస్తాడు, ఇది ఇడిదోస్తాడు. రెండింటిని సరైన చోట్ల కట్టినప్పుడు దేని టైంలో అది అలా లాక్కెళ్తుంది తప్ప, ఆ రెండు విడివిడిగా కడితే మాత్రం ఇది ఇట్లా లాక్కెళ్తుంది. ఇది అలాగే భార్య భర్తలు అనేవాళ్ళు, నాగలికి ఎలపడ దాపట్లు లాంటి వాళ్ళు, సంసారం అనే బండికి వాళ్ళిద్దరూ 2 ఎడ్లు లాంటి వాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళ క్రమంలో వాళ్ళ దాంతో చెయ్యకపోతే ఆ సంసారం అనే బండి ముందుకి వెళ్ళదు. నేను కొంతమంది ఆడవాళ్ళు చూస్తూ ఉంటాను అక్కడక్కడ, మీ అమ్మ మీ నాన్నకి నేను ఎందుకు చెయ్యాలి, మా అమ్మ మా నాన్న వస్తే చేస్తాను అనేవాళ్ళు అంటారు. నేను ఒకసారి 3 పిల్లలు దెబ్బలాడుకున్నాను. ఈ భలే విచిత్రంగా ఉంటాయి 3 పిల్లలు దెబ్బలాటలు. అంతలోనే కొట్టుకుంటారు, అంతలోనే కలుసుకుంటారు, ఎంజాయ్ లాగా. ఒక ఆమె ఉంటుంది, ఇంట్లో బియ్యం లేవని దెబ్బలాడుతున్నాడు. అదేంటి మొన్న కదా బియ్యం తెచ్చాను, శానావాసుడు 25 ఏళ్ళు ఇస్తానంటాడు అయ్యారు. ఇంట్లో బియ్యం లేవు, నువ్వు బియ్యం లేకుండా వెళ్ళిపోతున్నావు, తర్వాత నేను ఇస్తాం, నేను వంట ఉండనా అంది. ఈయన వెనక్కి తిరిగి వెళ్ళి బియ్యం చూస్తే పెట్లో 10 కేజీలు బియ్యం అలాగే ఉన్నాయి. ఇదేంటి బియ్యం అంటే, ఇవాళ మీ బంధువులు వస్తున్నారు, వాళ్ళకి పిఎల్ బియ్యం తీసుకురా, సోనా మసూరి బియ్యం వాళ్ళకి నేను వండనా అంటాను.